రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా అంతరంగ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు ఇంటింటికి పంపిణీ చేయడం సాధ్యం కాదని మాజీ సీఎం జగన్ ఎద్దేవా చేశారన్నారు. అయితే గత నెల 1వ తేదీ మధ్యాహ్నానికే దాదాపు 90% పెన్షన్ల పంపిణీ పూర్తి చేసి చూపించామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని, చెల్లించాల్సిన బకాయిలు 1 లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మంత్రి పయ్యావుల అన్నారు. జిల్లా వ్యాప్తంగా 84.5% పూర్తి చేయబడింది. ఇంకొక అర్ధ గంటలో దాదాపు 90% చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. 12 గంటల లోపల మొత్తం పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక నెల లోపలనే ఏదైతే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము అధికార యంత్రాంగంతో పంపిణీ చేయలేం, సాధ్యం కాదు అన్నారు. అది సాధ్యమే. 2 గంటల్లోనో 3 గంటల్లోనో మొత్తం పంపిణీ చేయొచ్చు అనేటువంటిది ఈరోజు చేసి చూపించాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా